హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సొరకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి. దానికోసం ముందుగా నేనైతే ఇక్కడ సొరకాయని పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఇట్లా 2 ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. అలాగే చిన్న సైజు టమోటాలు 2, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ నేను ఇట్లా కోసి పెట్టుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి ఎవరు స్పైసీకి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చండి. మనం తీసుకునే సొరకాయకి స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఇంత అని కొలతేమి ఉండదండి. ఎవరు తినేదాన్ని బట్టి అలా తీసుకోవచ్చు. కొంతమంది కారం తింటారు, కొంతమంది ఎక్కువ తినరు కదండి. దానివలన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా అయ్యింది కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని పచ్చిమిర్చి మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ నేను ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి. అంటే నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి నేను ఇక్కడ ఒక 3 ఎండుమిర్చి మాత్రమే తీసుకున్నాను. చూసారు కదండి, ఇక్కడైతే పచ్చిమిర్చి ఇలా వేగిపోయింది. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి సొరకాయ టమాటా తొందరగానే మగ్గిపోతుంది కదండి. ఇంకా అందుకనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా సొరకాయ ముక్కలతోటి మగ్గిపోతాయి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకి ఇవి కొద్దిగా మగ్గిపోయినాయి కదండి. ఇలా ఉన్నప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న టమోటాలకి వీటన్నిటికి తగ్గట్టుగా చింతపండుని అయితే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్నా కూడా పుల్లగా ఉంటుంది. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా ఇట్లా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిటికెడు కొద్దిగా అంత పసుపు కూడా వేసుకుని సరే మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను. ఇంక ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం దీనిని మెదుపుకోవాలి. నేనైతే మిక్సీ పట్టనండి. రోలు ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది. మిక్సీ పడితే చాలా మెత్తగా అయిపోయి పచ్చడి టేస్ట్ అనేది బాగుండదండి. నేను అందుకని ఇట్లా గిన్నెలోనే పప్పు గుత్తుతోటి ఇలా స్మాష్ చేసేస్తాను. చక్కగా నలిగిపోతుంది కచ్చాపిచ్చిగా. మిక్సీ పట్టేవాళ్ళు ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా ఒక లైట్గా ఒక 2-3 పల్స్ ఇచ్చేసి ఆపేసుకోండి. లేదంటే మెత్తగా అయిపోతే పచ్చడి అనేది టేస్ట్ బాగుండదు. ఇలా కచ్చాపిచ్చిగా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇంకొద్దిగా అయితే నలగాలి. నేను చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇలా కచ్చాపిచ్చిగా ఇలా మెత్తగా తొక్కుకోవాలి. ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అక్కడక్కడ సొరకాయ ముక్కలు కూడా తగులుతున్నాయి చూడండి. మరీ మెత్తగా అయితే లేకుండా ఇలా సొరకాయ ముక్కలు కూడా తగలాలన్నమాట. ఇదిగోండి టమాటా తొక్కలు, సొరకాయ ముక్కలు, కరివేపాకు మనకు అక్కడక్కడ ఇలా తొక్కులుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా అంత జీలకర్రను వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇంతకు ముందు జీలకర్ర వేసాం కదండి, ఎక్కువైతే అవసరం లేదు. అలాగే వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని తొక్కుకోవాలి. ఇవి కూడా చక్కగా నలిగిపోయేలా ఇలా తొక్కుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ బద్దు కూడా వేసి కచ్చాపిచ్చిగా తొక్కుకోవాలి చక్కగా.
అసలు మిక్సీలో వేస్తే ఇంత స్మెల్ రాదండి. చక్కగా వెల్లుల్లిపాయ వేసి దంచుతుండే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అందుకే రోటి పచ్చళ్ళు అసలు అంత బాగుంటాయి కదండి. ఇప్పుడైతే మనం నలిగిపోయింది కదండి, తాలింపునైతే అయితే పెట్టుకోవాలి. అసలు ఇలా కూడా తినేయొచ్చండి. ఇట్లానే అసలు చక్కగా నా నోట్లో అయితే నీళ్లు ఊరిపోతున్నాయి. ఇప్పుడైతే నేను మీకు తాలింపు పెట్టి చూపిస్తాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అవ్వగానే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చనగపప్పు వేసుకోవాలండి. ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దంచి పెట్టుకున్న పచ్చడిని అయితే దీంట్లో కలుపుకోవాలి. ఇలా పచ్చడి అంతా వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదండి, మన సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఉప్పు కూడా వేయలేదండి. నేను ముందుగా ముక్కలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాను కదండి, అదే ఉప్పు నాకు సరిపోయింది. ఈ సొరకాయ పచ్చడి అనేది ఎక్కువగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. వేసవికాలంలో అయితే ఇంకా మంచిది, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. వేసవికాలంలో ఇంకా ఎక్కువ చాలా మంచిది అనమాట ఈ సొరకాయ పచ్చడి అనేది. సో మీరు కూడా ఇంట్లో సొరకాయ పచ్చడిని ట్రై చేసి మీకైతే ఎలా ఉందనేది టేస్ట్ మాతో కామెంట్ మీ ఫీడ్బ్యాక్ని మాతో పంచుకోండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.